సీతారామపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు సీనియర్ దళిత నాయకుడు నేలటూరి జాషువా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో రక్షణ మంత్రిగా 1971 యుద్ధ విజయంలో, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం ద్వారా దేశాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర అజరామరమన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సోమబోయిన రాజశేఖర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి సుమన్, యడమ ప్రవీణ్, సింగాల నాగేష్, నీలి రత్తయ్య, వికాస్ బాబు, ఇజ్రాయిల్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈ దళిత బడుగు బలహీన వర్గాలు ఒక స్థాయి మీదకి, ఒక కాలి మీదకి రావడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బయట పోరాటం చేస్తే జగజ్జీవన్ రావు ప్రభుత్వంలో ఉండి లోపల పోరాటం చేస్తూ వచ్చినారు. వీరిద్దరు పోరాటం వల్లనే ఈరోజు మనందరం ఈ స్థాయిలో ఉండడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. మనం ఈరోజు ఉపయోగించుకుంటున్న ఓటు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడో అంతకంటే లోపలుండి ఎక్కువ కష్టపడింది బాబు జగజ్జీవన్ రావు. ఈయన ప్రధాని కావాల్సింది, కానీ ప్రధాని కాకుండా చేసింది ఎవరంటే మన నీలం సంజీవ్ రెడ్డి గారు. అప్పుడు ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. ఈయన ప్రధాని కావడానికి నేను సంఖ్యాబలం చూపిస్తానని అడగడం, ఒక గంట తర్వాత చూద్దాం అనడం, ఆ గంట లోపల చరణ్ సింగ్ని పురుకొల్పడం, చరణ్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి కావడం. అంటే కేవలం ఒక దళితుడు ఈ దేశానికి ప్రధాని కాకూడదు అనే ఏకైక లక్ష్యంతో నీలం సంజయ్ రెడ్డి చేసిన ఈ పన్నాగం వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోయినాడు. ప్రధానమంత్రి కాలేకపోయినా దేశ ప్రజల మీద ఉన్న అభిమానంతో, దేశ ప్రజల మీద ఉన్న ప్రేమతో ప్రతి కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అందించడానికి ఎంతో కృషి చేశాడు. 1972లో పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఈయన రక్షణ శాఖ మంత్రిగా ఉండడం, ఆ యుద్ధంలో మనం గెలవడం, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ గెలుపు విజయం అంతా ఎవరికి వచ్చిందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి వచ్చింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంట్లో అన్నాడు, ఈమె ఒక స్త్రీ కాదు, ఈమె ఆదిశక్తి అని పొగిడినారు. అంటే బీజేపీ వాళ్ళ చేతనే పొగిడింప చేసుకున్న ఘనత ఈయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ క్రెడిట్ని ప్రధానమంత్రికి తీసుకెళ్ళాడు. అంతటి గొప్ప మహానుభావుడు. జాషువా గారు చెప్పినట్టు వరి వంగడాలను అనేకమైన ఈ భారతదేశంలో తీసుకొచ్చాడు. వాటిని నిల్వ చేయడానికి ఎలా నిల్వ చేయాలని మళ్ళీ ఆలోచన చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించింది ఎవరంటే ఈయన కాలంలోనే దానికి నాంది వెలిగినాడు. ఈరోజు మనం ఆహార ధాన్యాలన్నీ నిల్వ చేస్తున్నామంటే ఆ రోజు పునాదులు వేసింది ఈయనే. 8 గంటలు కార్మికులకి 8 గంటలు మాత్రమే కాలం నిర్ణయించాలి, 8 గంటలు పనిచేస్తే సరిపోద్దని చెప్పి నిర్ణయించింది ఎవరంటే ఈయనే. అది బయట అంబేద్కర్ కొనసాగిస్తుంటే ఉద్యమం లోపల ఈయన కొనసాగించేవాడు. మనం ఏం తెలుసుకోవాలి ఈరోజు అంటే, రాబోయే రోజుల్లో కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ బడుగు బలహీన వర్గాలు బ్రతకడానికే కొద్ది కష్టమవుతుంది. అందుకే తెలంగాణలో ఉద్యమాలు విపరీతంగా సాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమవుతున్నారు. ఓసీల నుంచి కొన్ని వర్గాలు ఏకమవుతున్నాయి, కలిసి తిరుగుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడకపోతే మన బ్రతుకులు మళ్ళీ స్వాతంత్రకు రాకపోవడం ఎలా ఉన్నదో అలాగ పోతామని చెప్పి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అదే ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా రావడానికి ఎంతో కాలం పట్టదు, త్వరలోనే వచ్చేస్తుంది. వాటన్నిటిని కూర్చొని చర్చిస్తే ఆ చర్చల్లో చాలా విషయాలు మీ అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి యొక్క 119వ జయంతిని చేసుకోవడం చాలా సంతోషకరం. ఉదయగిరి తాలూకా మరి సీతారామపురం మండలంలో ఈ విధంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున అందరూ కార్యకర్తలు నాయకులు కలిసి మరి దళితులు బడుగు బలహీన వర్గాలందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరం. ఆయన జన్మదినం జరుపుకోవడం మరి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఒక నిమ్మ జాతులకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉంటూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈరోజు దళిత బడుగు బలహీన వర్గాలకి ఏమైతే కావాలనో అవన్నీ కూడా సమకూర్చినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి ఆ పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు సమర్థవంతంగా నాయకత్వం వహించి మరి భారతదేశాన్ని విజయం చేకూర్చినటువంటి గొప్ప
వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి అనేకమైనటువంటి ఆహార ధాన్యాలు మరి తీసుకొని రావడానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మరి అనేకమైనటువంటి వరి వంగనాలు తీసుకొని వచ్చి ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ను స్థాపించింది ఎవరై అంటే అది ఒక బాబు జగజ్జీవనరావు గారే. దాని ద్వారానే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి యొక్క మరి ప్రభుత్వంలో 2 రూపాయలకే కిలో బియ్యం వచ్చిందంటే ఆ రోజు ఆయన నిల్వ చేసినటువంటి ధాన్యానికి అనుకూలంగానే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అంత మాత్రమే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి కార్మికులకైతేనేమి, కర్షకులకైతేనేమి, లేకపోతే బడుగు బలహీన వర్గాలకి ఈరోజు సోషల్ డిపార్ట్మెంట్ ఉంది అంటే ఆ రోజు ఆయన తీసుకొని వచ్చినటువంటి ఘనతని యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క మహనీయుని యొక్క జన్మదినం జరుపుకోవడం, మేమందరం దాంట్లో పాల్గొనడం, మేమందరం కూడా సంతోషంగా ఈ విధంగా మరి స్వీట్లు పంచుకొని సీతారామపురం మండలంలో మేమందరం కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కలుసుకొని ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం అనేది చేసుకొని మరి రాబోయేటటువంటి తరానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.